25 నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి. ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు ప్రకటించారు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారితో పాటుగా కొత్తగా బియ్యం కార్డులు పొందుతున్న వారికి కూడా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 25 నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. స్మార్ట్ రేషన్ కార్డుల మీద ఎలాంటి రాజకీయ నేతలు ఫోటోలు ఉండవని, కేవలం కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబం యజమాని ఫోటో మాత్రమే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ రావు గారు వివరించారు. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి. దీంతో ఎక్కడికైనా జేబులో పెట్టుకుని తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డు మీద రేషన్ కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు ముద్రిస్తారు. రేషన్ డీలర్ల దగ్గర ఉన్న ఈ పోస్ యంత్రాల సహాయంతో స్మార్ట్ రేషన్ కార్డు మీద ఉన్న క్యూఆర్ కార్డు స్కాన్ చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలు, రేషన్ సరుకులు వినియోగ వివరాలు తెలుస్తాయి. మరోవైపు రాష్ట్రంలోని 1,46,00,000 కుటుంబాలకు ఆగస్టు 25 నుంచి ఆగస్టు 31 వరకు రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు మే 7వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పించారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతుంది. ఇక కొత్త రేషన్ కార్డు దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం ఏపీ సేవా పోర్టల్ అధికారిక వెబ్సైట్ సందర్శించాలి. ఈ సైట్ను ఓపెన్ చేస్తే హోమ్ పేజీలో ఉన్న సర్వే రిక్వెస్ట్ స్టేటస్ సెర్చ్ లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.